హాయ్ అండి. మనం ఈరోజు దోసకాయ తీగూర కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకొని అవి వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసి బాగా మగ్గించాలి. తర్వాత ఎల్లుల్లిపాయలు వేసి మగ్గిన తర్వాత సన్నగా తరిగిన దోసకాయ ముక్కలను వేసి బాగా మగ్గించాలి. ఈ మగ్గుతున్న సమయంలో కొద్దిసేపు మూత పెట్టి మగ్గించాలి. తరువాత టమాటా ముక్కలను అందులో వేసి కొద్దిసేపు మగ్గించాలి. అందులో మిరప్పొడి, ఉప్పు, ధనియాల పొడి వేసి మూత పెట్టి 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత శనగగింజలను వేయించి నలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత బాగా కలియపెట్టి అందులో శనగగింజల పొడి వేసి బాగా కలియపెట్టాలి. కొద్దిగా వాటర్ వేసి బాగా కలియపెట్టి 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి అందులో మూత పెట్టి మగ్గించి 5 నిమిషాలు మగ్గించిన తర్వాత కూర రెడీ. ఎంతో రుచికరమైన దోసకాయ కర్రీ రెడీ అవుతుంది.